ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది అడవంతా చాలా గర్వంగా తిరుగుతుంది. అదే అడవిలో చిన్న చిన్న చీమలు ఆహారాన్ని పోగు చేసుకుంటూ ఉన్నాయి. ఒకరోజు చీమలు నీటిలో ఉండగా అది చూసిన ఏనుగు కావాలనే వాటిని నీటితో తడిపేసి చీమల్ని చూసి నవ్వింది. ఏనుగు ప్రవర్తనతో చీమలు చాలా బాధపడ్డాయి. ఒకరోజు ఒక చీమ ఏనుగు దగ్గరికి వచ్చి ఇలా అంది, "నువ్వు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నావు. ఇవన్నీ ఇప్పటితో ఆపై, లేదంటే నువ్వే కష్టాల్లో పడతావు" అని హెచ్చరించింది. కానీ ఏనుగు చీమ మాటల్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. చీమ మాత్రం ఏనుగుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని అనుకుంది. ఒకరోజు ఏనుగు ఒక చోట కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. చీమ నెమ్మదిగా ఏనుగుపైకి ఎక్కి దాని చెవిలోకి వెళ్ళిపోయింది. ఏనుగు చెవిలో ఉన్న చీమ ఏనుగుని గట్టిగా కరిచింది. ఆ బాధని తట్టుకోలేని ఏనుగు తన తలను అటు ఇటు ఊపింది. కానీ చీమ బయటికి రాలేదు. కాసేపటికి చీమ తానంతట తానే బయటికి వచ్చింది. ఏనుగుకి బుద్ధి వచ్చి వెంటనే చీమకు క్షమాపణ చెప్పి ఇంకెప్పుడూ తాను చిన్న ప్రాణులను చిన్న చూపు చూడనని చెప్పింది. ఎప్పుడూ కూడా మనం చిన్నవాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఎవరికి ఉండే బలం వాళ్లకు ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.